మేకని బలిహారం చేస్తారు కదా! మేక నాది మే మే అంటుంది. మరి మీరు కూడా ఏ మే మేని సమాప్తం చేయాలి? నేనే నడుస్తున్నాను. నేనే కరెక్ట్ చెప్తున్నాను. నేను చెప్పేదే కరెక్ట్. నేను చెప్పేదే ఇది ఈ విధంగా ఉంటుంది. అందరూ అదే వినాలి. సాధారణంగా మే అంటారు. మహీనమైన మే అని కూడా అంటారు. నేను బాబాకి చెందిన వారిని. నేను బాబాకి ఇచ్చేశాను. ఇది మహీనమైన మే. నేనిదిచ్చాను అని గుర్తుపెట్టుకోవడం కూడా. హద్దు యొక్క మే కూడా వచ్చేస్తుంది. నా పేరు, నా వృత్తి, నా స్టేటస్ అని. అరే యాక్చువల్‌గా ఆలోచించండి. భగవంతుడు మనవారు అంటే ఇంక నాది అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఈరోజు బర్త్‌డే జరుపుకుంటున్నారు కదా! శివుడి పైన జల్లేడి పూలు అనేవి వేస్తూ ఉంటారు. గులాబీ పూలు ఎప్పుడూ వేరు. సో, బాబా కూడా దీనికి గుర్తుగా ఏం చెప్పారంటే, మీరు కూడా వ్యర్థ సంకల్పాలనే జల్లేడి పూలను బాబా పైన సమర్పణ చేయండి. అది చేసినట్టయితే ప్రతి ఒక్కరిని ఉల్లాస ఉత్సాహంలోకి తీసుకెళ్తారు. సహయోగిగా చేస్తారు. వ్యర్థ సంకల్పాలు అనే జల్లేడి పూలను అర్పణ చేసినట్టయితే ఫస్ట్ ఆ వ్యర్థ సంకల్పం అనేది మీరు వినకూడదు, చూడకూడదు, ఆ సాంగత్యంలోకి రాకూడదు, ఆ సాంగత్యపు రంగు కూడా మీ పైన అంటుకోకూడదు. ఎక్కడైతే కొంచెం కూడా వ్యర్థ సంకల్పం ఉంటుందో అక్కడ మ్, భగవంతుడి స్మృతి, మధురమైన మాటలు అంటే మురళి మీకు గుర్తు కూడా ఉండదు, స్మృతిలో కూడా ఉండదు. అందుకని బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారు? ఫస్ట్ రెస్ట్ తీసుకునే ముందు, ఆరామం తీసుకునే ముందు రోజంతటిలో నేను ఎలాంటి వ్యర్థ సంకల్పాలు చేయలేదు కదా అనేది చెక్ చేసుకోండి. తీవ్ర పురుషార్థం చేయడానికి దారి కూడా ఇదే. 3 బిందువులు. నేను ఆత్మ బిందువు, నా తండ్రి బిందువు. ఏదైతే గతించిపోయిందో దానికి కూడా బిందువు అనేది పెట్టాలి. ఎలా అయితే 10 తర్వాత బిందువు పెడితే 100, దాని పక్కన బిందువు పెడితే 1000 అవుతుందో, మీరు ఎంతగా బిందువు పెడుతుంటే మీ తీవ్ర పురుషార్థం కూడా అంత పెరుగుతూ ఉంటుంది. దీనికి రోజు బాబాయ్ ఇచ్చే బ్యూటిఫుల్ స్వమానం, మాస్టర్ సర్వశక్తివాన్ అనే సీట్ పైన సదా సెట్ అవ్వండి. పరమాత్మ ఇచ్చిన స్వమానం మాస్టర్ సర్వశక్తివాన్. మరి ఈరోజు మీరు సంకల్పం చేయండి. సదా సంతోషంగా ఉంటాం, సదా మన ముఖవచ్చస్సు ఎంతో హ్యాపీగా ఉంటుంది, స్వమానంలో సెట్ అయ్యి ఉంటాం. అరే సౌభాగ్యమైన ముఖవచ్చస్సు ఇతరులకి బాబా పరిచయాన్ని చేయిస్తుంది, ఇతరులను సంతోషపెడుతుంది. మీ ముఖం ఒక సర్వీస్ చేస్తుంది. మీ ముఖం ఒక భగవంతుడి పరిచయాన్ని ఇస్తుంది. మీ ముఖం అందరినీ బాబాకి దగ్గరగా తీసుకొస్తుంది. సో సదా సౌభాగ్యమైన సంతోషకరమైన ముఖవచ్చస్సు అనేది మెయింటైన్ చేయడం ఈక్వల్లీ ఇంపార్టెంట్.